పెద్దలు ఎం పద్మనాభం గారికి నమస్కారం. పద్మనాభం గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కుటుంబానికి ఓ పెద్ద దిక్కుగా ఉన్నానని చెప్తూ ఈ రాష్ట్రంలో ఈరోజు మాట్లాడిన విధానం చూస్తే మీరు ఈరోజు వైసీపీలో చేరానని సంతోషంగా మాట్లాడారు. మంచిది. చివరి వయసులో అయినా రాజకీయంగా ఏదన్నా మీకు కావాలని ఆకాంక్ష లేకపోయినా ఆశ అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి తండ్రి దగ్గర పనిచేసి ఉండొచ్చు, ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసి ఉండొచ్చు, ఈరోజు వారి బిడ్డ దగ్గర కూడా పనిచేస్తున్నారు. 4 జనరేషన్లు మీరు పనిచేస్తున్నందుకు సంతోషం. కానీ అన్కండిషనల్గా వచ్చి జాయిన్ అవుతున్నాను అన్నారు. మీరు జాయిన్ అవబోయే ముందు ఏమన్నా మాట్లాడారా? ఈ అన్కండిషనల్లో నీ వ్యక్తిగతంగా మాత్రమే చెప్పారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమి ఇస్తారనే పదమే వాడారు. ఈ అన్కండిషనల్లో ఒక్క పదం నాకు నీ బిడ్డగా అడగాలనుకుంటున్నా. ఈ అన్కండిషనల్ పదంలో రైలు సంఘటన జరిగినప్పుడు ఎందుకు జరిగింది ఆ సమాధానం ఈ జాతికి చెప్పారా? నీ కుటుంబానికి చెప్పారా? నా తల్లి ఇంట్లో ఉండి రోదన పడిన నా తల్లికి అట్లానే నీ బిడ్డ అయిన కుటుంబ సభ్యులకు చెప్పారా? లేదు. 5% రిజర్వేషన్ ఇవ్వాలని మాట్లాడినప్పుడు ఆ రిజర్వేషన్ కోసం మాట్లాడిన సంఘటన ఇది ఇవ్వను అని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమైంది మంది? ఆ 5 కాదు 10 తెచ్చుకుందామని ఎందుకు పాకులాడలా? పోరాటం చేయలా? సరే పోరాటం చేయలా, పెద్ద వయసు లేదు, అతనికి సపోర్ట్ చేశాం. ఇంకిత జ్ఞానం ఉంటే ఇస్తాడు, లేత లేదు, అడుక్కునే జాతి మంది కాదని నిరూపించుకుందాం, గౌరవంగా మిమ్మల్ని సేకరిస్తా. కానీ ఈరోజు ఆ 5% గురించి మాట్లాడి చెప్పి మీరు చేరుంటే బాగుండేది. మరి ఉద్యమాలందరూ ఎవరి కోసం చేసాం? పోరాటం కుటుంబం కోసమా? జాతి కోసమా? మరి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి పేరు మీద మొలతాడు అని మాట్లాడాడు. ఎవరు ఆ బిడ్డ? ఎవరు చెప్పు? సమాధానం కాలానికి చెప్దామా, మన ఇంట్లో చెప్పుకుందామా? ఎందుకు? నీ బిడ్డను ఆశీర్వదించలేవా? రమ్మనాలి, రావాలని కోరుకోవడం తప్పు కాదు. వస్తానన్నాడు. వస్తే ఏం చేద్దాం అనుకున్నారు మీరు? మీ గత సంఘటనలు ఏంటి? ఇంటికి వస్తే ఏ విధమైన సంఘటనలు మీరు చేస్తున్నారు? గతంలో మనం ప్రవర్తించిన విధానం ఎలా ఉంది? డోర్లు వేయటం, జరగరాని జరిగేలాగా చూపించటం, భయభ్రాంతులు ఉన్నాయి కదా. అది మరి ఇదే బిడ్డ కనుక మీ ఇంటికి వస్తే ఏం చేస్తే ఆ సంఘటన ఈ ప్రపంచానికి ఏం చూపిద్దాం అనుకున్నావు? అది తెలియదా? తెలిసి ఒక్కడుగు ఆలోచించే ఆ ప్రేమను ఫోన్ దాకా మాట్లాడి గడప దాకా రాలా. నీ బిడ్డే సంతోషంగా లోపలుండు, బయటికి రాకు. కానీ నీ ప్రయత్నం వైఎస్ఆర్సీపీకి నీ సేవ కావాలి, ఎల్లు. మీరు మాట్లాడే ఈరోజు ప్రెస్ మీట్లో అవకతవకలు చూస్తే మాట్లాడే ప్రతి పదజాలంలో పైకి కిందకి 4 సార్లు ఆలోచించగలిగితే పెద్ద వయసు. ఆ వయసులో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా. మీ గురించి మీరు గొప్పగా చెప్పాలి. దీని వీలుంటే కుదిరితే రాబోయే రోజుల్లో నాలాంటి వ్యక్తో లేకపోతే నిజంగా జనసేన అనే పార్టీ కనుక ఓ పొజిషన్కి వస్తే మా ముద్రగడ్డ గారి జీవిత కథ అని ఒక సినిమా కానీ లేదా పుస్తకం కానీ మీరు మాట్లాడిన ఒడిదుడుకుల కన్నా మంచి పదాలు ఏమైతే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏ చట్టాలను తెచ్చారు, ఎంపీగా ఉన్నప్పుడు ఏ పాలసీల మీద మాట్లాడారు, అలానే వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు, టీడీపీలో ఎలా ఉన్నారు, గతంలో కాంగ్రెస్లో ఎలా ఉన్నారు, బీజేపీలో ఎలా ఉన్నారు, ఈ చరిత్ర పుస్తకంలో చెప్పుకుందాం. మన కుటుంబ సభ్యులను చదువుకుందాం. ప్రపంచానికి మిమ్మల్ని తగ్గించి మాట్లాడితే నన్ను నేను తగ్గించుకున్నవాడిని అవుతాను. మా జాతి అని సరే జాతిగానే తీసుకుందాం. ఈ జాతి తాలూకు మీరు చేస్తున్న రాజకీయ ప్రయాణంలో మీ కుటుంబం కానీ మీరు కానీ 1962 నుండి మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, మంత్రిగా ఏ పర్యాయం చేశారు, ఎంపీగా ఎప్పుడు పదవిని అనుభవించారు? ఇన్ని సంవత్సరాల్లో పెద్ద ఆయన అనే చెప్పబడే మీరు ఈ జాతి కోసం కానీ ఈ కుటుంబం కోసం కానీ ఎంతమందిని మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈ రాజ్యాధికారంలోకి మీరు తీసుకురాగలిగారు? ఇదే అనుభవాన్ని కనుక మీరు మాట్లాడే ఈ సమయాన్ని కేటాయించిన దానిలో ఏ ఒక్క సంవత్సరంలో ఒక్క 10 రోజులు ఆలోచించిన మండల స్థాయి నుంచి అట్లానే ఎమ్మెల్యే స్థాయి వరకు ఎంపీ స్థాయి వరకు ఒక్క 10 మందిని చేసిన 1982-83లో మీరైన రాజకీయ చరిత్ర తెలుగుదేశంలో
ఎన్టీ రామారావు గారు పెట్టినట్టు మీరు పార్టీ పెట్టినా లేదు, అండదండలతో తీసుకొని వంగవీటి మోహన్ రంగా గారికి జరిగిన సంఘటన ఈ రాష్ట్రాన్ని తీసుకొని ఒక్క అడుగు ముందేసిన ఈ సమయానికి మీరు ఎప్పుడో ఈ కులానికో ఈ రాష్ట్రానికో ముఖ చిత్రానికో మీరు అనుకున్న మీ కుటుంబం మీరు నడిసే ప్రయాణంలో చాలా సంతోషంగా ఉండేదేమో. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ ప్రయాణం చూసే మీ భాగస్వాములు కావచ్చు, కుటుంబంగా చెప్తున్న కులం అవ్వచ్చు, అలానే జాతి జాతి అని మీరు నిన్నటి దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వబోయే ముందు రైలు సంఘటన కావచ్చు, జాతిని ప్లేటు బట్టి గంటలాగా కొట్టించి గరిటె పట్టించిన విధానం కావచ్చు, ప్రతి అడుగులో మీ భాగస్వామ్యం ఉంది. అది స్వార్థం కోసం కాకుండా జాతి కోసమే అయ్యి ఉంటే ఈరోజు ఈ అవమానానికి బయట వారికి మనం సమాధానం చెప్పే కన్నా మన గురించి మనం ఆలోచించుకోవటం ఒక్క పరిణామం. ఎప్పుడో ఒక వ్యక్తి వచ్చాడు, ఒక ప్రయాణం చేశాడు, ఒక నొప్పి కలిగింది, ప్రేమో బాధో పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆ ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ఒడిదుడుకుల్ని నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ భరించాలి. ఎందుకో చెప్పనా, 9 నెలలు బిడ్డను కన్న తల్లికే ఇన్ని నొప్పులుంటే మనకు ఉండవా ఈ జీవితాల్లో? మరి మీరు పెద్ద దిక్కుగా ఉన్న వీరు సలహా ఇవ్వాలా, లేదు పాపంగా చేసుకొని మాటలని తోటాల్లాగా పేల్చి కుటుంబంలో ఉన్న వ్యక్తికి నాకో మీరు వాడిన పదజాలంలో ఉన్న సినిమా యాక్టర్లకో తగిలితే ఆ నొప్పి ఎవరో తగులుతుంది? జగన్మోహన్ రెడ్డికా, లేదు చంద్రబాబు నాయుడికా? ఈ రెండేగా ఉంది ఇక్కడ. మూడో వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి ఎందుకు ఈ దెబ్బలు? ఆలోచించు. ఈ ప్రయాణంలో నీ బిడ్డకేమిచ్చావు? ఏ గౌరవాన్ని ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఉద్యమం చేసి రైలు ఉద్యమంలో నీ జాతి అనుకునే వాళ్ళు కేసులు, గొడవలు, రౌడీలు చిత్రీకరించబడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నీ ఇంట్లో ఉన్న నీ భార్య నా తల్లి, మీరు నా తండ్రి, కుటుంబ సభ్యుడిగా ఉన్న నీ కొడుకు. ఏది రాజకీయ జీవితం? ఈ ప్రయాణంలో కుటుంబాన్నే గౌరవించలేని వాళ్ళం బయట ప్రపంచానికి ఎందుకు మనం చెప్పడం? తప్పుంటే సరిదిద్దుకుందాం, బాధ్యతగా ప్రవర్తిద్దాం. ఈ బాధ్యత నేను చెప్పాలా చిన్న వయసులో ఉన్న ఒక ఆవేదనతో ఎదగాలనుకునే కుర్రవాడిని. ఇప్పటికీ పెయిన్ ఏంటో చెప్పనా, మనకు మనమే శత్రువుగా ప్రకటించుకొని అడుగుని వెనకేస్తూ ఆ అడుగును బరువుగా నడిసే కాలానికి సమాధానం చెప్తున్నాం. అడుగడుగు వెనక్కి వెళ్తున్నాం. వాడు లబ్ధి పొందుతున్నాడు, మనమేమో కౌలుదారుడిగా మిగిలిపోతున్నాం. ఓనర్ ఎప్పుడు అవ్వాలి మనం? ఆ ఓనర్ అవ్వడానికి మనకు ఒక పొలం వచ్చింది కదా, పంట పొలంలో కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి, భరించాలి. పెద్దాయన ఇప్పుడు చెప్తున్నా, పెద్దాయన మీ బిడ్డగా చెప్తున్నా, నీ మనవడు అనుకో, చెప్పే భావన అనుకోవాలి. సోషల్ మీడియాను చూసి మీరు చిన్నది పెద్దది చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న పదాలు, వాళ్ళ ఆలోచన, అది కుటుంబ సభ్యులో లేదా వైసీపీలో ఉన్న ఈ కోవట్లాగా పనిచేస్తూ ఉన్న వ్యవస్థ నిన్ను చిత్రీకరిస్తే కాపు కులం ఏదో మీకు దగ్గర అవుద్ది అనుకుంటున్నారేమో. కులాన్ని రాజకీయాలు చేసే రోజులు పోయినాయి పెద్దాయన. మీరే మాట్లాడారు ఈరోజు ప్రెస్ మీట్లో, 5% నాకు వేశారు, ఎస్సీలు అన్నారు, బీసీలు అన్నారు. ఎస్సీలు ప్లేట్లో పడితే మా నీళ్లు తీసుకొని మా నాన్నగారు పాదం మీద పడ్డ వాటర్ని ఎస్సీలు పోసుకొని మమ్మల్ని గెలిపించారన్నారు. అది ఆ రోజుల్లో చెందిందో కానీ ఈరోజు ఎస్సీలని కించపరచడం కరెక్ట్ కాదేమో. ఆలోచించండి. సోదరి మనందరూ మన వాళ్ళే. ఈ రోజు నుంచి మనందరం కుటుంబ సభ్యులం. ఒక్కసారి ఆలోచించి మారదాం ప్లీజ్. దయచేసి ఇలాంటి పదాలు ఆపి రాజకీయంగా అడుగులు వేసే ప్రతి ఒక్కరికి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరిని నీ బిడ్డగా చూడాలని ఆశీర్వదించండి.